పట్టుమని 11 సీట్లు వచ్చిన జగన్ నిజానికి కనీసం 2 ఏళ్ల వరకు బయటకు రారు అనుకున్నారు. కానీ ఆయన బయటకు తీసుకొచ్చిన ఘనత మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు కూటమి సర్కార్దే. ఎన్నో అలవికాని హామీలిచ్చి నీకు 15,000 నీకు 18,000 అంటూ మాయమాటలు చెప్పి గెలిచిన చంద్రబాబు ప్రభుత్వం గెలిచాక మాట మార్చేసింది. అసలు ఖజానా ఖాళీ అని హామీలు అమలు చేయమని నాలుక మడత పెట్టేసింది. దీంతో ప్రజలు ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి చేయకుండా దాడులు హత్యలు చోటు చేసుకుండడంతో ప్రజల తరపున జగన్ బయటకు రావాల్సిన ఉద్రిక్త పరిస్థితులను ఇదే కూటమి సర్కార్ సృష్టించింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో జగన్ తన తరపున నిలబడ్డ వారి కోసం ప్రజల్లోకొచ్చారు. కేవలం 6 నెలలు తిరక్కముందే జగన్ జనంలోకి రావడం ఆయనకు విశేష మద్దతు దక్కుతుండడంతో కూటమి సర్కార్ జీర్ణించుకోలేకపోతోంది. నిజంగా జగన్ ను హీరోను చేసింది చంద్రబాబే. ఈ విషయంలో ఆయన వైఫల్యాలే జగన్ కు ఊపిరిపోశాయి. ప్రతిపక్ష నేతగా బలంగా మార్చాయి. ఇప్పుడు అవే కూటమి సర్కార్కు శరాఘాతంగా మారాయి.